అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైతులు దిక్కుమాలినోళ్ళు అంటే రైతు బంధు పథకము ఒక దిక్కుమాలిన పథకము. ఎందుకు? కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు కాబట్టే అదొక దిక్కుమాలిన పథకం అయిపోయింది ఇలా రేవంత్ రెడ్డికి. మరి ఈ దిక్కుమాలిన పథకాన్ని నేను పెంచి చెప్తున్నా. ఈ దిక్కుమాలిన పథకం కోసమే నేను కేసీఆర్ 10,000 రూపాయలు ఇస్తే నేను 15,000 రూపాయలు ఇస్తా. ఈ దిక్కుమాలిన పథకమే నాకు ఓట్లు నా బొచ్చలలో రావడానికి పాపము సహాయం చేసింది అని యాదికి లేదా అన్నాడు రేవంత్ రెడ్డికి. ఇలా రైతు బంధు దిక్కుమాలిన పథకము అని చెప్పేసి మాట్లాడతాడట కొంతమంది ముంగట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ కొంతమంది ముంగట ఈ దిక్కుమాలిన పథకము రైతు బంధు దిక్కుమాలిన పథకము. మరి రైతు బంధు దిక్కుమాలిన పథకం ఎందుకు అయింది రేవంత్ రెడ్డికి? ఎందుకు అంతగానో భారం అవుతుంది? ఈ 18,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి ఎందుకు చూస్తాడు? ఇవన్నీ అంశాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ముచ్చట్లకు పోతే రైతు బంధు బాగలేదని చెప్పేసి రైతు భరోసా పేరు పెట్టి రైతులను బిచ్చగాలని చేసి కేసీఆర్ 10,000 బిచ్చమెత్తుండని చెప్పి నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, కౌలు రైతులకు కూడా భూ యజమానులకు ఏ విధంగా 15,000 రూపాయలు ఇస్తానో కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తా, పంట బోనస్కు పండించిన ప్రతి గింజకు ప్రతి క్వింటాలకు ఏ పంటనన్నా కానీ 500 రూపాయల బోనస్ ఇస్తా, ఇట్లా అన్నీ చెప్పుకుంటా పోయిండు. పంటల బీమా అన్నాడు, ఇంకా ఏవో మత్పరిచే ప్రయత్నం చేసిండు. బోర్లేసిండు. అల్లిచ్చి బొల్లిచ్చి గిన్నె బోర్లేసిండు అని అంటారు కదా. మొత్తం మీద ఏం వల్లిచ్చిండు. ఎలక్షన్ల ముంగట నాకే ఓట్లు వేయండి మీరు, కేసీఆర్ 3 పంటలకు ఎందుకు ఎత్తలేడు? కేసీఆర్ 3 పంటలకు రైతు భరోసా పైసలు ఎందుకు వేస్తలేడు? నేను అధికారంలోకి వస్తే 3 పంటలకు ఎత్తా, 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా. ఎంతమందికి అయిందో ఆయనకు తెలియదట. ఇవన్నీ చెప్పిండోల్లా. కేసీఆర్ 3 పంటలకు ఎందుకు వేస్తలేడు అని ప్రశ్నించిన ఆయన ఇలా కనీసం ఒక్క పంటకు కూడా ఇచ్చిన పాపాన ఎందుకు పోతలేడు? రైతులంటే అంత చిన్న చూపు ఎందుకు? అసలు రైతు భరోసా పథకాన్ని, రైతు బంధు పథకాన్ని బంధు పెట్టే ప్రయత్నం చేసి ఈ బంధు పెట్టి ఈ బోనస్ తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. రైతులకు రైతు భరోసా పైసలు ఇస్తేనేమో 6 నెలలకు ఒకసారి 9,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ బోనస్ ఇచ్చిర్రనుకో, ఆ బోనస్ల కొర్రీలు పెట్టిర్రు కదా. సన్నవడ్లు పండించిన వాళ్ళకే బోనస్లు అని చెప్పేసి క్వింటాలకు 500 రూపాయల బోనసు. ఆ సన్నవడ్లు దొడ్డువడ్లు ఈ పంట ఆ పంట ఏం మన్ను మసానం ఏం పెట్టలే మేనిఫెస్టోలా. పెట్టకపోయినప్పటికి కూడా ఇలా మళ్ళీ ఎట్లా కొర్రీలు పెట్టాలి, ఎట్లా భారం తగ్గించుకోవాలి, ఎట్లా వాళ్ళకి ఇచ్చుడు పడుతుంది, ఇవ్వకుండా ఎట్లా మనం తప్పించుకోవాలని చెప్పేసి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ అని చెప్పేసి క్వింటాల్కు ఇలా సన్నవడ్ల సాగు పెరిగింది అని మేము చేయబట్టి అని చెప్పేసి జబ్బలు జరుచుకుంటారు. మొత్తం మీద సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మిగతాదంతా ఈ రైతు భరోసా పథకం ఏదైతే ఉన్నదో దానికి ఎగనామం పెట్టే ప్లాన్లో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది అని చెప్పేసి మాటలు అయితే వినబడతా ఉన్నాయి. రైతు 9,000 కోట్ల రూపాయలు మాయం. ఎందుకు పెట్టిన 9,000 కోట్ల రూపాయలు మాయం అంటే ఆ సర్పంచ్ ఎన్నికల తర్వాత, సర్పంచ్ ఎన్నికలప్పుడేమో ఉదరగొట్టిండు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడతాయని చెప్పేసి. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత 4వ తారీఖు ఏదైతే ఫిబ్రవరి 4వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి చెప్పిండు ఒక సభల ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టినాం, రెడీగా ఉన్నాయి. ఆ 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేస్తాము. వానాకాలం ఏ విధంగానైతే రైతు భరోసా పైసలు ఇచ్చినామో యాసంగికి కూడా 1 ఎకరా తగ్గకుండా, దానికంటే ముందుగానే కొన్ని ఊదిపించుకున్నారు, బాకాలు కొట్టిపించుకున్నారు కొన్ని పత్రికలల్లో. రేపే రైతు భరోసా, ఎల్లుండే రైతు భరోసా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విధాలుగా చాలా రకాలుగా బాకాలు ఊదిపించుకుర్రు, బాకాలు కొట్టిపించుకుర్రు. అబ్బా, మామూలు వార్తలు రాపియలేదోళ్ళ. మామూలు అంటే మామూలు వార్తలు రాపియలే. రైతులకు ఇవ్విత్తాం, రైతులకు అవ్విత్తాం, రైతులకు ఇది చేస్తున్నాం, అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా విధాలుగా అది చేసిర్రు. ఇలా మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ అయిపోయింది. కొంతమంది కక్షపూరిత రాజకీయాలు చేసి కొన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని చూసిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇదంతా అయిపోయింది. రేవంత్ రెడ్డి చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, ఇద్దరు చెప్పిర్రు అయిపోయింది.
రైతుల ఖాతాలలో రైతు భరోసా పైసలు వల్లే. మరి ఏడవైనాయి 9,000 కోట్ల రూపాయలు ఏడవైనాయి? నేను మొన్ననే చెప్పిన రైతు భరోసా మీద కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ రైతు భరోసాకి వేయాల్సిన పైసలు కేరళకు దాటిస్తుర్రు అని చెప్పేసి. ఇక్కడ రైతులకు రైతు భరోసా పైసలు ఇవ్వడానికి పైసలు లేవట, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు లేవట. మరి 9,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులకు పోయినాయి? ఇవి ఒక్కసారి కాదోళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ట్రెజరీలో పెట్టిపోయిన నిధులను కూడా దారి మళ్ళిచ్చిర్రు. 7,700 కోట్ల రూపాయలను దారి మళ్ళిచ్చిర్రు. ఇది రైతు భరోసా రైతులకు పంట పెట్టుబడి సాయంగా 60 ఎకరాలు 70 ఎకరాలు ఉన్న ఆసామి కూడా హైదరాబాద్ వచ్చి రిక్షా దొక్కుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మనకు నీళ్లు లేకపోయే, మనకు పంట పెట్టుబడి సాయం లేకపోయే, ఎద్దేడ్చిన ఇవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పేసి వచ్చి రాగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి రాగానే రైతుల గురించి ఆలోచన చేసి ఇలా కొంతమంది మేధావులు మాట్లాడతారు, నీళ్ళు ఇయడంలో ఫెయిల్ అయిన రైతులకు అని చెప్పేసి. ఇక వాళ్ళు మేధావులు అనల్లో వాళ్ళకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనో తెలియదు. కానీ మరి పండించే పంట అంతా ఎట్లా వండుతుంది? కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఎట్లా ఇస్తుంది? పార్లమెంటు వేదికగా 90 లక్షల కొత్త ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అని చెప్పేసి ఎందుకు చెప్తాంది? ఇక ఆ మేధావులకే తెలవాలి. ఈ నివేదికలన్నీ చూసి కూడా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రైతులకు నీళ్ళు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యిండ్రు అని చెప్పేసి. మన ప్రాంతం గోసపడ్డది, నీళ్ళ కోసం గోసపడ్డది, నిధులు నియామకాల కోసం గోసపడ్డది. అన్నికంటే మించి నీళ్ళ కోసం, నీళ్లు లేక ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని, ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా మొత్తుకునే మేధావులు ఎంత మొత్తుకున్నా ఇలా నీళ్ళు ఇయ్యలేదు అనే సన్నాసులు మరి ఎండాకాలంలో కూడా నీళ్ళెట్లా దుంకుతున్నాయి? ఈ సన్నాసులకి ఇలా సాతనైతే లేదని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. మోటార్లు ఆన్ చేస్తలేరు, నీళ్ళని ఎత్తిపోస్తలేరు ఆంధ్ర ప్రయోజనాల కోసం. ఇక్కడ ఆర్బీఐ నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చిండ్రు. ఆ 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోనే వేస్తారు, రైతు భరోసా కింద అని చెప్పిండ్రు. పేపర్లలో కూడా రాసుకొచ్చిండ్రు. 17 తారీఖు నుంచి 16 తారీఖు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినది ఒడిచిపోతుంది. అది ఏమంటారు, గడువు ఒడిచిపోతుంది, ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కాబట్టి 17 తారీఖు నుంచి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడతాయి. 23కో 24కో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారు అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుర్రు. దాంట్లో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడింది రైతు భరోసా గురించి కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల గురించి కానీ ఒక్క ముచ్చట లేదు. మరి ఈ 9,000 కోట్ల రూపాయలు ఏడమాయమైనాయి? ఈ 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పు తెచ్చి మాకు అద్దయ్యా మేము రైతు భరోసా పైసలు వేయలేదు అని చెప్పేసి మళ్ళీ ఆర్బీఐకి చెప్పరు కదా. ఎంత మిత్తి పడ్డదో అంత మిత్తి 9,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఆర్బీఐకి చెప్పరు కదా. కానీ ఇలా ఈ 9,000 కోట్ల రూపాయలు చెప్పలే. మరి ఎటువైనాయి, ఏడవైనాయి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాలి. ఈయనంటాడు రైతు భరోసా మేము రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేసినాము, రైతు భరోసా ఇచ్చినాము, ఎంతమందికి అందినాయో ఎంతమందికి అందలేదో నాకు తెలియదు అంటాడు ఈ వీడియోలో. ఈ చక్కదనాల మనిషి ఇంకెన్నడన్నా దొరుకుతాడా మనకు? ఇటువంటి చక్కదనాల ముఖ్యమంత్రి అవుతాడా మన రాష్ట్రానికి? రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం, అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరు ఇచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. మరి ఏమిచ్చిర్రు నీకు సమాచారం? అందరికి ఇచ్చినమని ఇచ్చిర్రా నీకు సమాచారం? అందరికి ఇయ్యలేదని ఇచ్చిర్రా సమాచారం? ఈయన ముఖ్యమంత్రి అట, ఈయనకు లెక్కలు తెలివేయట. గీ లెక్కలు ఎందుకు తెలుస్తాయి సార్ మీకు? ఢిల్లీకి ఎన్ని కోట్లు అడిగిండ్రు, ఆ లెక్కలు తెలుస్తాయి. ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి వసూలు చేయాలి, ఏ శాఖ నుంచి, ఏ శాఖ మంత్రి నుంచి వసూలు చేయాలి, ఆ లెక్కలు తెలుస్తాయి. ఒకవేళ ఆయా శాఖల మంత్రులు ఇన్లేరనుకో వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి తలా ఇన్ని అని చెప్పేసి అధ్యక్షుడు గా లెక్కలు తెలుస్తాయి. నీ విలాసాల కోసం, లేకపోతే నీ కాంగ్రెస్ వాళ్ళ విలాసాల కోసం, వ్యక్తిగత విలాసాల కోసం ఎన్ని ఖర్చులు పెడుతున్నావు గా లెక్కలు తెలుస్తాయి. గీ లెక్కలు అయితే తెలివాయి. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి లెక్కలు తెలివయి అని చెప్పేసి ఇలా మాట్లాడుతుండే, అది కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి పట్టా తెచ్చుకున్నాక కూడా అంటే అవ్వ అనిపిస్తుంది. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి 21వ శతాబ్దంలో పాలన మీద పట్టెట్లా ఆయన చదువుకోవడానికి కూడా
ఇలా విద్యాశాఖ భరించింది ఇక్కడ విద్యాశాఖ పైసలు, కానీ ఇక్కడ పోరగాళ్ళకి తిందామంటే ఇక్కడ పువ్వలేదు. ఇదొల్ల మొత్తం మీద రైతులు దిక్కుమాల నోలం చేసిండు రేవంత్ రెడ్డి. ఏదో సందర్భం వస్తే రైతు భరోసా గురించి ఆలోచన వస్తే పోనీవా ఏదో దిక్కుమాలనే పథకం అని చెప్పేసి మాట్లాడిండట రేవంత్ రెడ్డి. ఇలా దిక్కుమాల ఆనాడేమో కేసీఆర్ 10,000 బిచ్చమెత్తుండని చెప్పేసి రైతులను బిచ్చగాలం చేసిండు. ఈనాడేమో దిక్కుమాల పథకం అని చెప్పేసి బంధు పెట్టే ప్రయత్నంలో భాగంగా రైతులను దిక్కుమాలనోళ్ళు చేస్తాను. రైట్, వచ్చే ఎన్నికలలో ఏ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు ఇప్పుడు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు, చేసినా చేయకపోయినా. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రము కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులైనా, సామాజిక వర్గాల ప్రజలైనా, అణగారిన ప్రజలైనా, ఎవరైనా కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద రైతులు దిక్కుమాలినోళ్ళని చేసిండు. ఆ 9,000 కోట్ల రూపాయలు మాయం చేసిండు. కథం ఖలాస్, ఒడిచింది కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ, శనార్థి.